కానున్నారు. జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాల్లో బీసీలకు వాటా దక్కాలని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదంటూ బీసీ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న బీసీల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గలేదు. మరో 3 రోజుల్లో కులగణనను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలకు అటు రాజకీయాల్లో కానీ ఇటు ప్రభుత్వ పదవుల్లో కానీ ప్రాతినిధ్యం తక్కువ అనే చెప్పాలి. ఇక ఎన్నికల సమయంలో బీసీల సంక్షేమానికి పాటుపడతామంటూ గద్దెనెక్కే పార్టీలు ఆ తర్వాత తమ సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయంటూ బీసీలో ఎన్నో ఏళ్ల నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటు ప్రభుత్వాలు అటు పార్టీల తీరును నిరసిస్తూ ఇవాళ మిర్యాలగూడలో బీసీ గర్జన సభను నిర్వహిస్తున్నారు. ఇక ఈ బీసీ గర్జన సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలి వెళ్తున్నారు. ఇక హలో బీసీ చలో మిర్యాలగూడ నినాదంతో వాళ్ళంతా కదం తొక్కుతున్నారు. వీరంతా స్వచ్ఛందంగా ఈ సభకు కదిలి వెళ్తున్నారు. ఇక ఈ సభకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నేతి విద్యాసాగర్, ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు వంటి వాళ్ళు పలువురు ప్రముఖులు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. జనాభా దామాషా ప్రకారం తమకు ఈ రంగాల్లో వాటా కల్పించాలంటూ బీసీలు డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన తమకు పోస్టింగులు కల్పించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక చూసుకుంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అని, ఆ తర్వాత బీసీఏ సీఎం అవుతాడంటూ గతంలోనే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ సభ మిర్యాలగూడ సభ పెద్ద ఎత్తున జరగనుంది. దీనికి అటు బీసీ రాష్ట్రం నలుమూల నుంచి కూడా బీసీలు తరలి పెడుతున్నారు. మరోవైపు బీసీ కులగణన అంటే మొత్తం రాష్ట్రంలో కులగణన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న బీసీల డిమాండ్ చేయగా అటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టింది. మరో 3 రోజుల్లో కులగణనను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈ నెల 6 లేదా 7న ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రకటించారు. ఇక ఇవాళ మిర్యాలగూడతో పాటు వరుస సభలు నిర్వహించేందుకు అటు బీసీ సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 5న పాలమూరులో మరో బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా బీసీ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి.